రక్షణ అనగా శిక్ష నుండి తప్పించబడుట. మనందరి మీద శిక్ష ఉంది, ఇటర్నల్ డామినేషన్, ఇటర్నల్ పనిష్మెంట్ ఉంది. దాని నుండి మనం తప్పించబడాలనే ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ వాక్యం, ఈ సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు జీవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువును తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారు తమ మతాలు కాదు మార్చుకుంటుంది, తమ కులాలు కాదు మార్చుకుంటుంది, తమ యొక్క జాతిని కాదు మార్చుకుంటుంది. వారి హృదయం మార్పు చెందడం ద్వారా, పాపభూయిష్టమైన జీవితంలోనికి పరిశుద్ధుడైన ప్రభు రావడం ద్వారా ఆ జీవితాలు పావనపరచబడుతున్నాయి, ఆ జీవితాలు సంతోషంతో నింపబడుతున్నాయి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. దేవునికి ఎంత దగ్గరగా మనం వస్తుంటామో, మన పాప భారం ఎంత భయంకరమైనది మనకు అర్థం ఉంది. దాన్ని విడుదల చేసేవాడు కేవలం మన ప్రభు అని యేసయ్య మాత్రమే. హల్లెలూయా. సుంకరి ప్రార్థన చేశాడు, ప్రభువా పాపిని నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేశాడు. స్ట్రైట్ అవే పరలోకం నుండి అతని ప్రార్థన అంగీకరింపబడింది. దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థించే బైబిల్ సెలవిస్తూ ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని. అయితే సుంకరు వల్లే మనం తగ్గించుకుని, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవైనా ఆధారం, నీవైనా ఆశ్రయం, నా పాపమును నన్ను విడుదల చేసేవాడు నీవయ్యా అని దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.